ఎంపీ ల్యాడ్స్తో వచ్చేస్తా, అక్కడి నుంచి తీసుకొస్తా, అట్లే ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్న ఇష్యూస్ పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తా. ఈ 4 కూడా నేను ఇంతకుముందు చేసిన, ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, చేస్తాను. నా సంకల్పంలో నిజంగానే అక్కడ రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే రైతుల సమస్యలు, అట్లనే పేద కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఎన్నో సమస్యలు, విద్యా వైద్య రంగంలో ఇల్లు లేనోళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లే పట్టణం ప్రాంతంలో సివిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవును, పెద్ద పెద్ద టవర్లు వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, కానీ అటే పక్కకు పోతే చెరువులు మురికి గుంటలైనాయి. ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 10-20% పనిచేస్తున్నాయి. మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి, రోడ్లు చక్కగా లేవు, కరెంట్ కోతలు మొదలైనవి, ట్యాంకర్ కల్చర్ అంటే తాగునీరు కొరకు ట్యాంకర్ కల్చర్ మొదలైంది. ఇవన్నీ కూడా ఓ దిక్కు టవర్లు ఉన్నాయి, ఓ దిక్కు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటాం. ముఖ్యంగా విద్య వైద్య రంగంలో నిజంగానే ఈరోజు కొన్ని రాష్ట్రాలలో అదే ప్రభుత్వ హాస్పిటళ్లలో, అదే ప్రభుత్వ పాఠశాలల్లో ధనవంతులు పోతారు, పేదోళ్ళు కూడా పోతారు. కానీ మన రాష్ట్రాలలో పేదోళ్ళు కూడా ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూల్కు పిల్లలు పంపడానికి భయపడుతున్నారు. వాటి కొరకు ఎన్నో నేను ప్లాన్స్, స్కీమ్స్ చేసినాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బస్తీ దవాఖానాలు కాక ఇక్కడ నిధులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్కు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కు, అంగన్వాడీకి వచ్చేటట్టు చేస్తాం. అది కూడా మేముండి ఇక్కడ మానిటర్ చేస్తాం. ఇంతకు ముందు కూడా చేసినాం, కానీ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో, అసలు వాడుకోకుంటే ల్యాబ్స్ అయ్యి రిటర్న్ అయినాయో, లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాగ్ తిరిగా నేను చూస్తాను. కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను. విద్యా రంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి. అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు 2 లక్షలు 3 లక్షలు అంటే అది పేదోళ్ళ పొట్టనే కొట్టలేదు. అది శాలరీ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ ధనవంతులకు కూడా కష్టమవుతుంది. స్కూల్ ఫీజు ఇక్కడ 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెప్పిస్తా. ఎట్లయితే కమ్యూనిటీ, ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూళ్ళని నడిపిస్తుంది. గవర్నమెంట్ మద్దతు కొంత ఉంటుంది. మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి ఒక్క మోడర్న్ స్కూల్ ఫస్ట్ తెప్పిస్తా. దాన్ని సక్సెస్ఫుల్ చేసి ఇదే మోడల్గా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం తోటి అంతటా కూడా ఎన్నో డెవలప్ దేశం అమెరికాలో ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్స్గా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది గోవా మోడల్. మీరు గోవాలో చూడండి, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అక్కడ ధనవంతులు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్కే నడిపిస్తాం. అండ్ ఆ స్కూల్ నడిపించేది సర్పంచ్తో సహా ఆ గ్రామస్తులే ఆ స్కూల్ నడిపిస్తారు. ఇలా గవర్నమెంట్ వీళ్ళు పెట్టుకుంటేందుకు లేదు. ఇలా కరప్షన్ ఉండదు. స్కూల్లో టీచర్ల అటెండెన్స్ 100% ఉంటుంది. స్కూల్లో బాత్రూమ్లు శుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అందరు జర్నలిస్టు నేను గోవా కూడా తీసుకుపోయేటట్టు అరేంజ్మెంట్ చేస్తాను. అట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్తో సమానంగా నడుస్తున్నాయి. అది నేను కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సాగునీరు, ఇది ఎత్తైన ప్రాంతం, ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇక్కడ సాగునీరు తెస్తందుకు చాలా ఇబ్బందులు, తెస్తందుకు ఎంతో ఖర్చులు అవుతుంది. ప్రాణహిత చేవల్ల తీసేసింది. కానీ ఆ ప్రాణహిత చేవల్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వము అది అసాధ్యమైన ప్రాజెక్టు, దాన్ని తీసేసి ఇంతకుముందున్న ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి తోటి తీసుకొస్తామన్నాం. అది కూడా కాళేశ్వరం నంబర్ 2. ఎందుకంటే అది తుమ్మడాటి నుంచి నీళ్ళు తీసుకొస్తారు, కిందికి పోయి మేడిగడ్డ నుంచి తీసుకొస్తుంది. ఇక్కడ కూడా అదే కథ, సేమ్ టెక్నాలజీ. ఏంది, నీళ్లు సూటిగా జూరాల నుంచి మా పరిగి వికారాబాద్కి తీసుకురాక, తాండూరుకి తీసుకురాక సుట్టు తిప్పి తీసుకొస్తుంది. జూరాల నుంచి అంటే 100 కిలోమీటర్లే కిందికి శ్రీశైలం వరకు తీసుకొచ్చి మళ్ళా రివర్స్ పంపింగ్. అంటే ఇది కూడా
కాంట్రాక్టర్ల ప్రాజెక్టు. దీన్ని పాలమూరు రంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే నేను తప్పనిసరిగా జూరాలెంచి డైరెక్ట్ చేవల్ల వికారాబాద్ పరిగి తాండూరుకు వచ్చేటట్టు చేస్తా. సుట్టు తిప్పి తీసుకొస్తే ఇది టేలెన్ ప్రాజెక్ట్ అవుతుంది, సుట్టు తిప్పి తీసుకొస్తే ఇది కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్, సుట్టు తిప్పి తీసుకొస్తే ఇది అసాధ్యమైన ఖర్చు ఎక్కువైన కరెంటు బిల్లు ఎక్కువైన ప్రాజెక్ట్ అవుతుంది. నేను ఉన్న డిజైన్ అది తప్పు, అది కాళేశ్వరం స్టైల్ టెక్నాలజీ, అది కూడా చేస్తాను.